తెలుసు. ఈ దినము మనము శిలువపై పలికిన రెండవ మాటను మనం ధ్యానించుకుందాం. దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే లూకా రాసిన 23వ అధ్యాయము దాన్ని 39 నుండి 43 వరకు చదువుతా, దయచేసి వినండి. లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుండి 43 వరకు. వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మా అమ్మను కూడా రక్షించు అని చెప్పాను. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కదా, కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని అనేను. ఇక్కడ యేసు ప్రభువు శిలువపై పలికిన రెండవ మాటగా దీన్ని ధ్యానిస్తున్నాం. ఈ నరేషన్ అంతా చూస్తే మనం ఏం చేస్తున్నాం, అక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది, ఒక పెద్ద సంఘటన. జనమంతా గుంపులుగా ఉంటున్నారు. ముగ్గురిని మాత్రం శిలువపై ఉంచారు. ముగ్గురు నేరస్తులు. శిలువపై ఉన్న వాళ్ళు నేరస్తులే. యేసు ప్రభును కూడా నేరస్తుడుగా ఆ శిలువపై వేసిన. అది ఏదైనా వాళ్ళ దృష్టిలో నేరస్తులకు చేసే శిక్షా విధానం ఏంటంటే ఆ దినాలలో శిలువపై వేయడం. అంటే శిలువను ఎందుకు ప్రత్యక్షంగా ఆ దినాలలో రోమా ప్రభుత్వాలు చేసిందంటే, భూమికి కొంత పైకి వాళ్ళు ఉంచబడి వాళ్ళ శరీరాలు ఎటువంటి సంబంధం లేకుండా వాళ్ళు శిక్షించబడాల. భూమికి ఒక 5 అడుగులు లేకపోతే 3 నుంచి 5 అడుగుల ఎత్తున పైకి వేలాడదీయడమే ఆ యొక్క పద్ధతి. అటువంటి పద్ధతిలో అక్కడ ఈ యొక్క నేరస్తులను, ఆ రోమా ప్రభుత్వంలో నేరం చేసిన వారిని అక్కడ వేలాడదీస్తుంది. యేసు ప్రభు ఏ నేరం చేయలేదని మనకు తెలుసు, అయినా కూడా అక్కడ నేరస్తుడుగా ఎంచబడినాడు. ఆ 3 శిలువలలో ఒకటి ప్రత్యేకంగా ఉంటది. యేసు ప్రభు వేలాడుతున్న ఆ యొక్క శిలువను ప్రత్యేకంగా ఉంటది. దాని ఎత్తు వేరేగా ఉంటది, దాని మందం వేరేగా ఉంటది. అన్ని విధాలుగా దాన్ని ప్రత్యేకంగా చేయబడిన శిలువ. అది ఎవరి కొరకు చేయబడ్డది? ఆ శిలువమ్రాను అని అంటే అది బరప్ప అనే ఒక పెద్ద నేరస్తుడు ఆ ప్రదేశంలో ఉన్నాడు. వానికి మామూలుగా చెప్తే వినడని చెప్పి వానికి ప్రత్యేకంగా ఆ శిలువను ఏర్పాటు చేసిన. యోర్దాన్ నదిలో మంచి ఎప్పుడు నీళ్లతో ఉండే చెట్టుకు మంచి సాగబారిన ఆ యొక్క పెద్ద మొడ్డును తీసుకొచ్చి దానితో చేయబడిన శిలువ. అది ప్రత్యేకంగా చేయబడిన శిలువ. అక్కడ మనకు తెలుసు, ఈ న్యాయ పోరాటం జరుగుతున్నప్పుడు బరబ్బాను వదిలేయాలన్నా యేసుప్రభును అంటే అక్కడ ఉన్న జనమంతా ఏం చేసిండ్రు? యేసు ప్రభువునే సిలువ వేయాల, బరబ్బాను వదిలేయాల. చూడండి ఎటువంటి పరిస్థితి. జనాలు కూడా, అక్కడ ఉన్న జనాలు ఎవరైతే ఎక్కువగా రోమ ప్రభుత్వంలో ఉన్నారో
వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, రాజు అడిగిన ప్రశ్నకు బరబ్బానే వదిలేయండి, ఒక నేరస్తుడు, కరడు తీసిన ఒక దొంగ, అటువంటోన్ని వదిలేయాల అంటున్నాం. అయితే వానికి చేయబడిన యొక్క శిలువమ్రాను యేసు ప్రభు ఆ యొక్క శిలువలో వేయబడాల్సి వచ్చింది. బలమైంది, బరువైంది, మందం, అన్ని విధాలుగా అది ఈ శిలువల కంటే ఎక్కువగా గట్టి గట్టి శిలువ, బరువైన శిలువ. అక్కడనే మనకు తెలుసు అతడు వేయబడాల్సిన శిలువ ఇతడు పొందిండు. బరబ్బా పొందవలసిన శిక్ష, బరబ్బా పొందవలసిన శిలువ మనను యేసు ప్రభు ఎక్కినట్టు. అక్కడ అక్కడి నుంచి మనం తెలుసుకుంటున్నాం ఏంటంటే, ఒకరికి బదులుగా యేసు ప్రభువు సిలువ వేయబడ్డాడు. ఒకరికి బదులుగా ఆయన కొట్టబడ్డాడు. ఇంకోటి ఏంటంటే, ఆయన మిషన్ ఏదైతే ఉందో, ఆ మిషన్ వచ్చిన ఉద్దేశం ఏదైతే ఉందో, తండ్రి చెప్పిన ప్రకారము లోక పాపముల కొరకు అతడు బలి పశువుగా ఎంచబడాలి. అది దేవుని చిత్తం. ఒక చోట ప్రభు చెప్తాడు, యేసు ప్రభు చెప్తాడు, నన్ను ఎవడు నా నా ఆత్మను తీసుకోలేడు, నాకు నేనే ఇస్తా, నేనే తీసుకుంటా. యేసు ప్రభు ప్రణాళిక అట్లా ఉన్నప్పటికి కూడా లోకరీతిగా ఈ విధంగా జరగాల్సి వచ్చింది. అందరూ ఆయన అక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు ఆయన నేను దేవుని కుమారుడను అని చెప్పుకున్నాడు. నీవు దేవుని కుమారుడనా అంటే నీవు అన్నట్టే. ఇవన్నీ చెప్పినప్పుడు అక్కడ ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఆపాసిస్తా ఉన్నారు. ఇక్కడ మత్తయి సువార్తలో అన్ని చోట్ల మనం గమనిస్తే మత్తయి సువార్తలు ఏమంటున్నారు అంటే, అలాగే శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడా ఆయన్ను అపహసించాను, ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకొనలేదు. ఇవన్న పరిహాసపు మాటలు అన్నమాట. అరే ఈయన ఎంతో పెద్ద ఇది చెప్పిండు, ఇక్కడ అద్భుతాలు చేసిండు, అది చేసిండు, కానీ ఈయన తాను దాని మీద ఉండి తాను రక్షించుకుంటలేడు, ఇతను రక్షిస్తలేడు, తను తానే రక్షించుకోలేడు. ఇశ్రాయేల్ రాజు కదా, ఇప్పుడు శిల మీద నుండి దిగినేడలా ఆయనను నమ్ముదు. కొంతమంది మనుషుల నమ్మకం ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ అనుకున్నది జరగాల అంటే, మనుషులు మనం అనుకున్నది దేవుడు చేయాల అనేది ఒక ఉద్దేశం ఉంటుంది. ఇక్కడంతా అపహాస్యంగా అంటున్నారు. ఆయన దేవుని కుమారుడే కదా, ఎందుకు రక్షించుకుంటలేడు? ఆయన శిల మీద నుంచి కిందికి దిరావచ్చు కదా, అప్పుడు మేము నమ్ముతాం ఆయన దేవుని కుమారుడు అని. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క మానవుల పర్సెప్షన్ ఏముంటుంది అని అంటే, ఒక టెస్టింగ్, ఆయనను ఒక టెస్టింగ్ చేయాలని అనుకుంటారు. అతను చేసిందంతా అర్థం చేసుకోలేక అపహసిస్తున్నారు. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పాను కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పేది. అంటే దేవుడు ఒకసారి ఆత్మ ఆయన యొర్దాను నది నుండి బాప్తిసం తీసుకొని పైకి వచ్చినప్పుడు, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పిన ఆత్మ. మరి ఈయన ప్రియ కుమారుడు అని చెప్పిండు కదా, ఈయన దేవుని కుమారుడు అని చెప్పిండు కదా, మరి ఈయన ఎందుకు రక్షిస్తలేడు? ఎందుకు ఈ శిలువ బలి నుండి తప్పించడం లేదు? కానీ శిలువ బలి అనేది, శిలువ యాగం అనేది అది దేవుని చిత్తమని జనులు గ్రహించలేదు. అప్పుడే వీడు కూడా అంటున్నాడు, ఏమంటున్నాడు, ఒక నేరస్తుడు కూడా ఏమంటున్నాడు, ఆయనతో కూడా సులువబడిన బందిపోటు దొంగ అలాగే ఆయనను నిందించారు. అంటే అందరిలాగానే వీళ్ళు ఒక నిందించినట్టు మాట్లాడుతున్నారు. ఇది నీవయ్యా, నిన్ను రక్షించుకోలేవా, మమ్మల్ని రక్షించవా అని గద్దించడం, దూషించినట్టు పరిహాసంగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ మాటలు చాలా మంచి గమనించండి.
41 లూకా 23:41లో మనకైతే ఇది న్యాయమే, మనకైతే ఇది న్యాయమే. అతడు రెండవ నేరస్తుడు. 40 నుంచి చూస్తే, అయితే రెండో వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, ఇక్కడ మంచి విట్నెస్ మనం గమనిస్తున్నాం. ఒక నేరస్తుడు చెప్తున్నాడు, ఒక నేరస్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటంటే ఆయన ఎటువంటి తప్పిదం చేయలేదు, మనమైతే ఈ తప్పిదానికి ఈ శిక్షకు పాత్రులమే అని మొదటి దొంగతో రెండవ నేరస్తుడు చెప్తున్నాడు. మనకైతే ఇది న్యాయమే, మనకి యొక్క శిక్ష న్యాయమే, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఇది మనం గమనిస్తే సిలువపై ఉన్న ఒక నేరస్తుడు యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటంటే, యేసు నీవు ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి అప్పుడు అంటున్నాడు, ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము. ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది, ఈ యొక్క నేరస్తుడు మొట్టమొదట తాను పాపినని ఒప్పుకున్నాడు. అంటే నేను ఈ శిక్షకు పాత్రుడనే అని ఒప్పుకున్నాడు. రెండవది, అతనికి తెలుసు ఈయన యేసు ప్రభు ఎటువంటి తప్పిదము చేయలేదు. అది ఒక ఒప్పుదల. ఆయన ఒక కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ వినపడుతున్నాయి ఈ మాటలు, ఈయన ఏ తప్పిదం చేయలేదు అని. అందరి ముందు జనాలందరూ చూస్తున్నారు, శాస్త్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, కొంతమంది ఉన్నారు దూరంగా, దగ్గర లేరు, కొంత దూరాన ఉండి నిలిచి ప్రేక్షక పాత్ర వహిస్తుంటుంటే ఇతడు చెప్తున్నాడు, ఈయన ఏ తప్పిదము చేయలేదు. అది ఒక సాక్ష్యం. రెండవది, ఎంత దీనంగా తాను అడుగుతున్నాడు. ఏంటంటే, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. చూడండి క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అతడికి ఏం తెలుసు? ఆ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో, దీని తర్వాత ఏం జరుగుతుంది, ఈ మరణం తర్వాత ఏం జరుగుతుంది, అతనికి పరిశుద్ధాత్ముడు అతని లోపలుండి మాట్లాడిస్తున్నాడు. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడం. ఇక్కడ పశ్చాత్తాపంతో కూడిన విజ్ఞాపన. నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును. మొదటి వాడేమన్నాడు? నిన్ను రక్షించుకో, నన్ను రక్షించు. అదొక డిమాండ్, ఒక హేళన. వాడు దూషిస్తూ జనాలందరూ దూషించినట్టు మాట్లాడింది. కానీ ఈ రెండవ నేరస్తుడు ఒక పశ్చాత్తాప హృదయంతో మాట్లాడుతున్నాడు. ముందు ఆయన దేవుని అతడు నమ్మిండు, ఈయన యేసు ప్రభువే, ఈయన దేవుని కుమారుడే అతడు నమ్మిండు. అందుకే ఆయన ఏం చెప్తున్నాడు? ఏ తప్పిదమైనను చేయలేదు ఈయన. అప్పుడు ఆ హృదయంలో ఉన్న కన్విక్షన్ బట్టి, ఆ పశ్చాత్తాప హృదయంతో ఆయన అడుగుతున్నాడు ఏంటంటే, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మనను. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే ఎందుకు వానికి అతనికి ఎట్లా తెలుసు నీ రాజ్యంతో మళ్ళీ వస్తాడు? ఆ యొక్క చూడండి, ఈ యొక్క నేరస్తుడు ఏ విధంగా సాక్ష్యం చెప్తున్నాడు. ఒకటి, ఇతడు ఏ తప్పిదం చేయలేదని చెప్పిండు. రెండవది, అతనికి ఉన్న విశ్వాసం ఏంటంటే, ఈయన మళ్ళీ వస్తాడు నీ రాజ్యముతో వచ్చినప్పుడు. ఆ ప్రాసెస్, ఆ గాస్పుల్ ఎవరు చెప్పిండ్రో ఆ నేరస్తునికి ఎట్లా తెలుసు అని అతను తెలుసుకున్నాడు. తిరిగి యేసు ప్రభు మళ్ళీ ఆయన రాజ్యముతో వస్తాడు.
ఎందుకు ఈ దినాలలో ప్రస్తుతం క్రైస్తవులు అతడు నేరస్తుడు చెప్పిండు కానీ ఈ మాట క్రైస్తవ సంఘంలో ఉన్న మనము చెప్పగలగాలి. అది దేవుని ఇష్టం. అది నమ్ముతలేము. అతడు నమ్మిండు హేళన చేయలేదు. ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు. యేసు ప్రభు చెప్పిన బోధనలో అతడు ఎక్కడో వినుంటాడో, లేకపోతే ఎక్కడో ఏది చేసిండో కానీ అతనికైతే తెలుసు యేసు ప్రభు ఆయన రాజ్యంతో తిరిగి వస్తాడు. అందుకే ఆ పశ్చాత్తాప హృదయంతో విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. చూడండి అంటే ధైర్యం. నన్ను కూడా నీతో పాటు ఉంచుకో అని అంటలేడు. కానీ ఒక విజ్ఞాపన ఏందంటే నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత హంబుల్ హార్ట్, తగ్గింపు హృదయంతోని అతడు ఆ మాటలు అంటున్నాడు. ఈ మాట ఇతన్ని చూసినప్పుడు ఈ నేరస్తుడు, రెండవ నేరస్తుడు మాట్లాడే మాటలు ఈ దినము క్రైస్తవులమైన మనం మాట్లాడాలి. క్రైస్తవులైన మాటలు క్రైస్తవులు నమ్ముతలేరు, విశ్వాసం లేదు. ఏదో చెప్పిండ్రు, ఆయన జరిగిపోయిందని వింటున్నారు కానీ ఈ యొక్క నేరస్తుడు ఆయనను గుర్తించిండు. యేసు ప్రభు దేవుని కుమారుడని గుర్తించిండు. ఈయన లోకరక్షకుడని గుర్తించిండు. అందుకే ఆ విశ్వాసంతోనే, ఆ నిరీక్షణతోనే తిరిగి నన్ను నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఒకవేళ అతనికి ఆ విశ్వాసం లేకపోతే, ఆ నిరీక్షణ లేకపోతే ఈ మాటలు పలికిండేటోడు కాదు. అతడు పలికినప్పుడు చూడండి, మొట్టమొదట జనాలు ఏదో నిందిస్తా ఉన్నారు. అయ్యా నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను ఎందుకు రక్షించుకుంటలేరు, నిన్ను దేవుడు ఎందుకు రక్షిస్తలేడు అని కొంతమంది జనాలు అన్నారు. మరి ఈ యొక్క నేరస్తుడైతే నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకో, నమ్మల రక్షించు, వాడు డిమాండ్గా ఉంటున్నాడు. కానీ ఇక్కడ ఈ నేరస్తుడైతే తగ్గింపు హృదయంతో, విత్ హంబుల్ హార్ట్ హి వాస్ ప్లీడింగ్, దేవా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే ఈ యొక్క భవిష్యత్తు కూడా అతడు గ్రహించాడు. ఈ నేరస్తుడు అసలు భవిష్యత్తు ఏం జరగనుంది, యేసు ప్రభు తిరిగి ఆయన రాజ్యంతో వస్తాడన్న ఆ యొక్క సాక్ష్యం, లేకపోతే ఆ యొక్క ప్రాఫెసీ మళ్ళీ తిరిగి మన జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి ఆయన ద్వారా మనం ఎన్ని సత్యాలు మనం గ్రహించగలుగుతున్నాం. యేసు ప్రభు దేవుడు అని చెప్పడానికి ఈ యొక్క నేరస్తుడు ఒక సాక్ష్యం. ఆయన రక్షకుడు, యేసు ప్రభు దేవుని కుమారుడు అని మనం నమ్మడానికి ఆయన ఈ చెప్పిన ఈ మాటలే మనకు ఒక సాక్ష్యం. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. మరి ఇప్పుడు అతడు ఆ క్షణములో అతడు పశ్చాత్తాపడి విజ్ఞాపన చేస్తున్నాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా గ్రహించండి, గమనించండి. ఎంత లోతైన మాటలు ఇవి. యేసు ప్రభుని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు ఏంటంటే వెంటనే ఇమ్మీడియట్గా ఇన్స్టంట్గా చెప్తున్నాడు. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందో అని నిశ్చయముగా నీతో చెప్పుతున్నాను. ఇక్కడ ఆ మాట యేసు ప్రభు రెండవ మాట వినిపించినట్టుగా మనం గమనిస్తుంటున్నాం. ఎంత జనాలు ఎన్ని మాట్లాడినా ఆయన సమాధానం ఇవ్వలేదు. ఆ నేరస్తుడు ఎంత హెచ్చడిగా మాట్లాడినా కూడా ఆయన సమాధానం చెప్పలేదు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క పశ్చాత్తాప హృదయంతో ఈ యొక్క రెండో వైపు ఉన్న నేరస్తుడు ఆయన అడిగిండో వెంటనే సమాధానం ఇచ్చిండు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మరి దేవుడు ఏ విధంగా మన మొరను ఆలకిస్తున్నాడు, ఏ విధంగా మన మొరను ఆయన ఆలకిస్తున్నాడు. మొదటివాడు ఒక డిమాండ్తో చేస్తే ఆయనకు సమాధానం చెప్పలేదు.
కానీ రెండవ వానికి సమాధానం చెప్పిండు. అందుకే అదే రికార్డ్ అయి ఇప్పుడు మనం మాట్లాడగలుగుతున్నాం. ఆ మాట ఒక రికార్డ్ అయింది. యేసు ప్రభు వారు శిలువపై పలికిన రెండవ మాట అని. దీని సారాంశం ఏంటంటే, ఒక నేరస్తుడు యేసును స్తుతించి రక్షణ కోరిన కథ. యేసు అతనికి పరదైసులో స్థానం ఇచ్చాడు. చూడండి, ఇక్కడ దీని సారాంశం మనం నేర్చుకోవాలంటే, యేసు ప్రభు ఈ నేరస్తుని గురించి, నేరస్తుడు స్తుతించడం అని అంటే, ఈయన చెప్పడం ఏంటంటే, ఇక్కడ మన స్తుతి ఎక్కడ స్తుతించిండు అంటే, ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఆయన దేవుని స్తుతించు, ఏ తప్పిదం చేయలేదు. వాళ్ళు వెంటనే పశ్చాత్తాప హృదయంతో దేవుని అడిగిండు, రక్షణ పొందిండు. యేసును స్తుతించి రక్షణ కోరిన కథ ఇది. యేసు అతనికి పరదైసులో స్థానం ఇచ్చాడు. పరదైసులో ఇమ్మీడియట్ గా ఇన్స్టంట్ రెస్పాన్స్. కొన్నిసార్లు మనం అనుకుంటాం ప్రభు, కానీ అక్కడ ఆయన ఈ యొక్క ప్రాసెస్ మనం చూస్తే, అతడు ఆ నేరస్తుడు అతని అప్రోచ్ అయిన విధానం, ఈయన ఏ తప్పిదము చేయలేదు. మొట్టమొదట అంతకుముందే మనమైతే ఈ యొక్క శిక్షకు మనకు జరిగింది ఇది న్యాయమే, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఈయన ఏ తప్పిదము చేయలేదు అని ఆయన స్తుతించి ఆయనను ఒక విజ్ఞాపన చేసిండు. అయ్యా, నీవు మళ్ళీ తిరిగి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే యేసు ప్రభు స్పందించి, నేడు అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. కాబట్టి క్రీస్తునందు ఉన్న మనమందరం, క్రైస్తవులం అని చెప్పుకుని మనమందరం మరొకసారి మనకు మనం పరీక్షించుకొని, మరి ఈ స్వరము మనం ప్రభు నుండి వింటున్నామా? మన జీవితంలో మన ప్రార్థన, మన విజ్ఞాపన విని యేసు ప్రభు ఈ మాట చెప్పగలుగుతుంది. యేసు ప్రభు కొన్ని అపహాస్యమైన మాటలకు సమాధానం ఇయ్యాడు. కానీ ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయంతో ఆయన అడుగుతున్నామో, ఆయన మనకు మన ప్రార్థన, మన విజ్ఞాపన విని వెంటనే సమాధానం ఇస్తుంది. ఆయన ఈ సామాన్యమైన మాట కాదు. వెంటనే అతనికి రక్షణ దొరికింది, వెంటనే అతనికి సమాధానం దొరికింది. అతడు పీస్ఫుల్ గా, ఆ నేరస్తుడు ఒకవేళ శిలువపై మరణిస్తే, he died with peace, సమాధానం, షాలోమ్ అని మనం, ఆ షాలోమ్, ఆ హృదయంతో ఆయన ఒకవేళ శిలువపై మరణించి ఉండవచ్చు అందరితో పాటు. ఎప్పుడైతే ఆయన శిలువపై ఆ సమాధానం హృదయంతో, ఆ రక్షణతో ఆయన మరణిస్తాడో, అందుకే యేసు ప్రభు ఆ మాట చెప్పగలిగింది ఏంటంటే, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. నేడే 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 ఇన్స్టెంట్ గా చెప్తున్నాడు. కాబట్టి దేవుడు, మనం ఈ యొక్క వాక్యాన్ని గమనించి ఆ రెండవ నేరస్తుడు చెప్పిన మాటలు మనం కూడా చెప్పి, మన హృదయాలలో మనం ఆయన దేవుడని నమ్మి, ఆయన తిరిగి మనలను ఆయన రాజ్యముతో తీసుకొని వస్తాడు అని మనం నమ్మినప్పుడు, మనం ఈ లోకంలో మరణించినప్పుడు కూడా మనం కూడా ఆ యొక్క పరదేశులో ఉండడానికి మనం యోగ్యులం. కాబట్టి అటువంటి పరిస్థితి, అటువంటి యోగ్యత పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సత్యాన్ని విన్న మనందరికీ ఆ యొక్క పశ్చాత్తాప హృదయము, ఆ విజ్ఞాపన చేయుటకు మన హృదయములను సిద్ధపరచునుగాక. ఆమేన్.